కుంటి కోతి చందమామ కథ. ఒక ఊళ్ళో ఒక తల్లి, ఆ తల్లికి తగ్గ కొడుకు ఉండేవారు. ఆ తల్లి గారాబంతో కొడుకు ఒట్టు ముద్దబ్బాయిగా తయారయ్యాడు. ఏళ్లు మీద పడుతున్నా వాడి తల్లికి చిన్నమెత్త సహాయం చేయలేకపోయాడు. తన కొడుకు ఎలా బతుకుతాడో ఏమోనని తల్లి లోపల బాధపడేది. ఒకరోజు ఒక కోతులువాడు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి తన దగ్గర ఉన్న కోతులలో ఒక దాని చేత రకరకాల పనులు చేయించసాగాడు. యజమాని పొమ్మంటే ఆ కోతి పోతుంది, మళ్ళీ రమ్మంటే వస్తుంది, ఏదైనా వస్తువు తీసుకోమంటే తీసుకుంటుంది, ఇచ్చేయమంటే ఇచ్చేస్తుంది, చీపురు కట్ట చేతికిచ్చి చిమ్మమంటే చిమ్ముతుంది. ఇలా అది ఎన్నో పనులు చేసి ఆటైపోయాక అందరి దగ్గరికి వచ్చి డబ్బులు అడగసాగింది. అది ముద్దబ్బాయి దగ్గర కూడా వచ్చి చేయి చాచింది. వెంటనే ముద్దబ్బాయి తన చేతిలో ఉన్న కర్రతో కోతి కాలు మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు కోతి కాలు కాస్త విరిగిపోయింది. కోతులువాడు మండిపడి, నా కోతి కాలు విరగ్గొట్టావు, దీని ఖరీదు 3 రూపాయలు ఇచ్చి దీన్ని నువ్వే ఉంచుకో అన్నాడు. చేసేది లేక ముద్దబ్బాయి తల్లి 3 రూపాయలిచ్చి కోతిని తీసుకుంది. పేదరాలే తన కొడుక్కు కోతిని కొనిపెట్టినప్పుడు మనమేనా తీసిపోయిందని ఊళ్ళో మరికొందరు కోతులువాడి దగ్గర ఉన్న కోతులన్నింటినీ కొనుక్కున్నారు. అయినా కుంటికోతే ఊరికంతకూ ప్రసిద్ధమైంది. దానికి ఏం పని చెప్పినా కుంటుకుంటూ చేస్తుంది. కోతి వేషాలు వేయదు. దాన్ని చూస్తూ ముద్దబ్బాయి కూడా చిల్లర మల్లర పనులు చేయసాగాడు. కోతి రోకలు తీసుకుని వడ్లు దంచేది. రోటి దగ్గర కూర్చుని పిండి రుబ్బేది. తల్లి ముద్దబ్బాయితో, చూశావురా కోతి ఎంత బాగా పనులు చేస్తున్నదో, నీకన్నా అదే నయం అనేది. ఆ మాటకు రోషం వచ్చి ముద్దబ్బాయి కోతిని లేవగొట్టి అది చేసే పనిని తానే చేసేసేవాడు. తన కొడుకు కోతిని చూసి పౌరుషం తెచ్చుకోవడం చూసి తల్లి ఒకనాడు, కోతినాయనా, నువ్వు అన్నయ్య అడవకపోయి ఎండు పుల్లల మోపు తీసుకురండి, ఎవరు పెద్ద మోపు తెస్తారో చూద్దాం అన్నది. కోతికి ఆ మాట అర్థమైంది. అది వెంటనే అడవికి బయలుదేరింది. అది బయలుదేరటం చూసి ముద్దబ్బాయి కూడా అడవికి బయలుదేరాడు. అడవికి పోయిన కోతి ఎండు పుల్లలు నేరి ఒక చోట పోగేస్తుండగా ఎవరో మనిషి అటుగా వచ్చి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి ఒక చోట గుంట తవ్వి డబ్బు సంచి పూడ్చిపెట్టి వెళ్ళిపోయాడు. వాణ్ణి వెళ్ళిపోనిచ్చి కోతి తాను దాగి ఉన్న చోటు నుంచి యువతలకు వచ్చి ఆ మనిషి పూడ్చిపెట్టిన డబ్బు సంచి తీసుకుని వెంటనే ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని తల్లి ముందు పెట్టింది. కోతి తెచ్చిన డబ్బు సంచి చూసి తల్లి ఆశ్చర్యపోయింది. అందులోని డబ్బు అవసరానికి వాడుకోవచ్చునని అనుకుని ఆమె దాన్ని భద్రంగా దాచిపెట్టి 2 రూపాయలు మాత్రం ఖర్చుకు తీసింది. సాయంకాలానికి ముద్దబ్బాయి పెద్ద ఎండు పుల్లల మోపుతో తిరిగి వచ్చి, కోతి వచ్చిందా అమ్మా, నాకన్నా పెద్ద మోపు తెచ్చిందా అని అడిగాడు తల్లిని. అది ఎప్పుడో వచ్చింది, అది పెద్ద మోపు తెచ్చిందా అని అడుగుతున్నావా? అది పుల్లలు తీసుకురావటమే కాదు, ఆ పుల్లలమ్మి 2 రూపాయలు కూడా తెచ్చింది, కావలిస్తే చూసుకో అంటూ తల్లి తాను సంచి నుంచి తీసిన 2 రూపాయలు చూపించింది. ముద్దబ్బాయికి ఏడుపొచ్చింది. ఏమిటమ్మా నువ్వు, నన్ను కుంటికోతి కన్నా కూడా హీనం చేసేశావు, ఇక నుంచి నువ్వు దానికి ఏ పని చెప్పకు, అన్ని పనులు నాకే చెప్పు అన్నాడు వాడు. నువ్వు నాకు అన్ని పనులు చేసి పెట్టేటట్టుంటే నేను కోతి చేత ఎందుకు చేయించుకుంటానురా, నిక్షేపంగా నువ్వే చెయ్యి అన్నది తల్లి. అది మొదలు ముద్దబ్బాయి ప్రతి పని చేయటం నేర్చుకుని ప్రయోజకుడయ్యాడు. ఈ లోపల కుంటికోతి అడవికి పోయి కట్టెలు తెచ్చి వాటిని అమ్మి డబ్బులు తెచ్చి యజమానురాలకి ఇస్తున్నదన్న వార్త ఊరంతా పొక్కింది. కారణమేమంటే కోతి తెచ్చిన డబ్బు సంచి ఎవరిదో తెలియరాలేదు. అందుచేత తల్లి అందులో నుంచి ఒక్కొక్క రూపాయే తీసి వాడుతూ, ఇంత డబ్బు ఎక్కడదని అడిగిన వారితో, మీకు తెలీదా, మా కోతి అడవికి పోయి వంట చెరుకు తెచ్చి దారిలో అమ్మి డబ్బు తెస్తోంది అని చెప్తూ వచ్చింది. మనము కొన్నాం కోతుల్ని, ఏం లాభం, వాటిని మేపడం తప్ప తాగిదమ్మిడి లాభం పొందలేదు. మన కోతులకు కూడా కట్టెలు పోగు చేయటము వాటిని అమ్మటము నేర్పుదాం అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. వాళ్ళు తమ కోతులను అడవికి తీసుకుపోగానే అవి కాస్త చెట్ల మీదకి ఎక్కేసి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి దూకుతూ తమ యజమానులకు కనబడకుండా పారిపోయాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.